ఫ్రెండ్స్, శిల్పారామం తెలుసు కదా. శిల్పారామం అంటే మన కల్చర్ ని డెవలప్ చేయడానికి పెట్టిందండి. చూడండి, ఇక్కడ విలేజ్ మ్యూజియం సెట్. చూడండి, ఇక్కడ ఈమె నమస్కారం పెట్టుకుంటూ ఉంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఫ్రేమ్ చూడండి. ఇక్కడ క్రాఫ్ట్లను కూడా డెవలప్ చేస్తారండి. క్రాఫ్ట్ అంటే లైక్ బొమ్మల్ని, తర్వాత కల్చర్ సంబంధించిన క్రాఫ్ట్స్ తయారు చేస్తారు కదా, వాళ్ళకైతే శిల్పారామం అయితే సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ స్టాల్స్ ఇస్తారండి. శిల్పారామం శిల్పారామం హైదరాబాద్ లో ఉంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 9 శిల్పారామాలు ఉన్నాయి. శిల్పారామం అనేది క్రాఫ్ట్స్ ని, హ్యాండ్లూమ్స్ ని డెవలప్ చేయడానికి పెట్టిందండి. ఇది చూడండి, ఆయన అయితే బొమ్మలు అయితే చెప్తున్నారు. లైక్ ఏటికొక పక్క బొమ్మలు ఉన్నారు కదా, వాటి గురించి అయితే చెప్తారు. ఇక్కడ కొండపల్లి చెక్క బొమ్మలు కూడా చెప్తారు శిల్పారామం సైట్ లో. అండ్ ఈయనైతే మామూలుగా రమ్మని పల్లెటూరులో ఎలా కూర్చుని చేస్తారనేది ఈయన చూపించారండి. ఇక్కడ వచ్చేసరికి శారీ నేస్తారనమాట. కలంకారీ అనేది ఫేమస్ అండి. శిల్పారామంస్ లో కలంకారీ అనేది చాలా ఫేమస్ అండి. బాబాయ్ ఏమో శారీ నేస్తున్నారు. పిన్నాం చూడండి, శారీ పట్టుకుని ఉంది. అండ్ ఇది మీకు తెలుసు, సంక్రాంతి సమయంలో అయితే మనకి గంగిరెడ్డి వాళ్ళు వస్తే వాళ్ళకి బియ్యాలు ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటారు. కల్చర్, శిల్పారామం అంటే కల్చర్ ని, సొసైటీని డెవలప్ చేయడానికి పెట్టింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో